నమస్తే, వెల్కమ్ టు లియో. పోసాని కృష్ణమురళి ఈసారి విచారణలో ఎవరిని ఇరికిచ్చాడు? అయితే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా సజ్జల భార్గవరెడ్డి, వీళ్ళిద్దరిని కూడా నాకు స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల అయితే దాన్ని వైరల్ చేసింది సజ్జల భార్గవ్ అని చెప్పేశాడు. అయితే ఈసారి ఎవరిని ఇరికిచ్చాడు అనే దానిపై మనతో పాటు నిన్న జరిగినటువంటి విచారణలో, గుంటూరులో జరిగిన విచారణలో ఏమేమి బయటపెట్టాడని చెప్పడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పోసాని కృష్ణమురళి వాస్తవానికి మంచి నటుడు, రైటరు, అన్ని రకాల డైరెక్టరు అన్నీ తెలిసిందే. కానీ ఇదంతా కూడా కెమెరా ముందు మాత్రమే చేయగలడు. ఒక మంచి నటుడు కావచ్చు, లేదా రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. కెమెరా లేకపోయేసరికి నటించలేకపోతున్నాడా, లేదా జీవించలేకపోతున్నాడా, లేదా చచ్చిపోవాలని చెప్పి చూస్తున్నాడా అనేటట్టుకు మనకు అర్థమవుతుంది. నిన్న గుంటూరులో జరిగిన విచారణలో, దాదాపు 5 గంటల పాటు జరిగిన విచారణలో చాలా వరకు వార్తలు మొత్తం కూడా బయట పెట్టాడని చెప్పి, ఎవరెవరినో ఇరికిచ్చాడని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడాడు, ఎవరిని ఇరికిచ్చాడు అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా పోసాని అనేవాడు ఒక కాలంలో కొంచెం మంచివాడే. అప్పుడేం తెలియదు అతనికి. ఒక మంచి రైటర్, మీరు చెప్పినట్టుగా ఇవన్నీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఏదో కొద్ది గొప్ప ఆస్తులు సంపాదించుకున్నాడు, అంతవరకు ఓకే. కాకపోతే ఎప్పుడైతే మరి ఎవరు పిలిచారో, ఈయనెళ్ళి తగులుకున్నాడా, వాళ్ళు పిలిచారా వైసీపీ వాళ్ళు, మనకు తెలియదు. ఒక్కసారిగా వాళ్ళు పిలిచి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి ఆయన ఒళ్ళుపై మర్చిపోయాడు. అంటే మర్చిపోకపోతే అలాంటి వీడియోలు ఎవడు చేయలేడు. నాకు తెలిసి గతంలో అతనికి తాగుడు అలవాటు కూడా లేదు. మరి ఇప్పుడు మనకు తెలియదు. 25 ఏళ్ల క్రితం వరకు అతను తాగటం అది లేదు. కాబట్టి అంటే ఇది ఒక పార్టీ వాళ్ళు మన పిలిచారు, ఒక గుర్తింపు ఇచ్చారు, మనకు ఒక FDC చైర్మన్ ఇస్తారు అనేసరికి నషా వచ్చిందా అతనికి, నషా తలకెక్కిందా అనేది మనకు తెలియదు. అయితే నిన్న మీరు చెప్పినట్టుగా పోలీసులు 32 ప్రశ్నలు వేశారు. వేసినప్పుడు అందులో కొన్నింటికి అతను నిజాయితీగా బదులిచ్చాట, కొన్నింటికి నాకు తెలియదు అన్నాడు, కొన్ని దాటేశాడు. అయితే మీకు ఎవరు అసలు ప్రెస్ మీట్లు పెట్టించారు, మీకు ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు, ఎవరు వీడియోలు ఇచ్చారంటే సాక్షి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సాక్షి వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి నాకు స్క్రిప్ట్ ఇచ్చి మీరు మాట్లాడాలి ఇలాగా అని వీడియోలు చూపించడం, ఫోటోలు ఇవ్వడం చేసేవాళ్ళని క్లియర్గా చెప్పాడు. మరి గతంలో మీరు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పారు కదా అంటే ప్రెస్ మీట్లకు అతను ఇవ్వలేదు అంటట. మరి దేనికి ఇచ్చాడో మనకు తెలియదు. సో తర్వాత అసలు ఎవరు మీకు ఇచ్చారు అనేది ఆయనకు గుర్తులేదు. అంటే సాక్షిలో ఎవరు మీకు ఇవన్నీ అందజేశారు చేతికంటే ఆ వ్యక్తి పేరు మాత్రం గుర్తులేదు ఆయనకి. అక్కడ మాట్లాడలేదు. అంటే ఇప్పుడు కృష్ణమురళికి ఏమైందంటేనండి, అతను ఊహించని విధంగా జీవితం వెళ్తుంది. ఇప్పుడు అతను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా మనం ఇంకొక మాట కూడా నిన్న కూడా అనుకున్నాం, అసలు యూట్యూబ్లో మాట్లాడితే అరెస్ట్ చేస్తారో తెలియదని. అది పక్కన పెడితే అసలు కృష్ణమురళి అనేవాడు ఏమనుకున్నాడంటే, మనకి మై హోమ్ భుజాలో మనకి 3 ఫ్లాట్స్, ఇంత ఆస్తులు సడన్గా వచ్చాయి కదా, నెలకి 3,80,000 ప్యాకేజీ, ఇవన్నీ వచ్చేసరికి అంటే తలకిందులైపోయి ఉంటాడు మనిషి. రెండోది, నిన్న వాళ్ళు అడిగినప్పుడు మీకు వాళ్ళు అసలు ఏమి హెల్ప్ చేశారు మీకు, ఏ రకంగా అంటే నాకు ఏ బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వలేదని చెప్పాట. మరి మీకు ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి, అవన్నీ ఒక్కొక్కటి తవ్వుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరండి ఒక ఫ్లాట్ కొన్నారండి 20 కోట్లో 25 కోట్లో పెట్టి, మీ కెపాసిటీ ఏంటి అనేది ఎవరికైనా తెలుస్తుందిగా. మీ అంతకుముందు మీ రిటర్న్స్ ఫైల్ అయిన ఉంటాయిగా. మీరు 2022 అనుకుందాం, మనకు కరెక్ట్ తెలియదు, 22 క్రితం వరకు మీ ఆస్తులు ఎలా ఉన్నాయి, మీ రిటర్న్స్ ఎంత ఫైల్ చేశారు, 22 నుంచి 24 వరకు మీ రిటర్న్స్ ఎంత ఉన్నాయి, అసలు మీరు ఏమైనా ఫైల్ చేశారా లేదా, మీ ఆస్తులు ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది వస్తుందిగా. ఇవన్నీ వచ్చి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, కృష్ణమురళి ఊహించిన విషయం ఏంటంటే, అతనికి ఒక షాకే ఇది చెప్పాలంటే, పెద్ద షాక్. నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడుతాడు అనుకున్నాడు ఆయన. ఫస్ట్ రోజు అదే చెప్పాడు, ఫోన్ చేసి మరి చెప్పాడు కదా వాళ్ళ మిస్సెస్కి. సో వీళ్ళు దాంతో రెచ్చిపోయారు. ఇంకేముంది, మనకి జగన్మోహన్ రెడ్డి అండుంది అని మీకు తెలుసు ఏ రకంగా బిహేవ్ చేశాడు కృష్ణమురళి, ఎలా మాట్లాడారు, చచ్చిపోతానని కూడా బెదిరించి అతను. అటువంటి మనిషి ఇప్పుడు సైలెంట్ అయ్యాడు మీరు గమనిస్తే. అంటే అతనికి మొత్తం విషయం అర్థమైంది. మనం నోరు జారాం మొదటి రోజు, అక్కడతోటి మొత్తం సిచ్యువేషన్ అర్థమయ్యాక ఇప్పుడు ఇంకా అయోమయంలో ఉన్నాడు ఆయన. వాట్ నెక్స్ట్ అనేది ఆయనకు అర్థం కావట్లా.
నేను జైలుకి వెళ్ళాలా, నిన్న 9 లక్షలతో ఒక కేసు వచ్చింది. సో హీస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఆయనకి అసలు అయోమయం అయిపోతున్నాడు మనిషి. ఇప్పుడు భార్య కూడా బయటకు వచ్చి కనిపించట్లే మనకి ఎక్కడ. ఒక ప్రెస్ మీట్ కూడా వల్లభనేని వంశీ భార్య నిన్న వచ్చినట్టుంది. నిన్న వల్లభనేని వంశీ బయటకు వచ్చినప్పుడు ఒక ముసలాడిలా ఉన్నాడు. అంటే మరి గ్లామర్గా ఉండే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా, అందంగా ఉండేవాళ్ళని. అందం అంతా పోయి ఇప్పుడు ఒరిజినల్ రూప్ బయటకు వచ్చింది నిన్న వల్లభనేని వంశీది. ఒక పోసాని విషయంలో ఆయన అనలేదు అనుకోండి, ఎందుకంటే పోసాని ఎప్పుడు బాధపడేవాడు నాకు ముక్కు బాగోదని అప్పట్లో. కాబట్టి 70 ఏళ్ళ వయసు 70 ఏళ్ళ వయసు కాబట్టి అందగాడు కాదు. అందుకని సో ఇది అండి ప్రస్తుతం నిన్ననైతే జరిగింది ఇది. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఇప్పుడంటే సాక్షి పేరు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఇరుక్కుంటారు? భారతిరెడ్డి. అంటే ఇప్పుడు అదేదో చెప్తా చూడండి, పెట్టేదేదో పై వాళ్ళకి అంటే అసలు వాళ్ళకే పెట్టేశాడు అసలు, మామూలుగా పెట్టలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలే, అక్కడ కరెక్ట్గా చెప్పాల్సిన వాళ్ళ పేర్లు చెప్పాడు చూసారా, రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి. ఇక్కడ భారతిరెడ్డి, ఎందుకంటే వీళ్ళిద్దరు రిలేషన్ కాబట్టి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేవాడి ప్రస్తావనే రాలా, ఇంకా అక్కర్లేదు కూడా. కొండ పేరు చెప్పేశాక కొండ కింద ఎవడుంటే ఏంటి, కొండ మీద ఓ చెట్టు ఉండొచ్చు, పుట్ట ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు అసలు కొండ వచ్చేసింది కాబట్టి, ఆ కొండతో పాటు 2 పిల్ల కొండలు వచ్చాయి కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చినా ఒకటి, రాపోయినా ఒకటి. ఇప్పుడు దీనికి సాక్షి వాళ్ళు బదులు ఇవ్వాలి. ఇంకోటి ఏం చెప్పాడు, మీరేమి స్క్రిప్ట్ చూసుకుని మాట్లాడరా, వీడియోలు అవి చూసుకోరా అంటే, నా కుటుంబాన్ని అన్నాడు, వాళ్ళు తిట్టారు, అందుకని నేను వాళ్ళందరినీ తిట్టాను, నేను అసలు చెక్ చేసుకోలేదు, క్రాస్ చెక్ వాళ్ళు ఇచ్చారు, నేను మాట్లాడేశాను, వీడియోలు కూడా నేను పట్టించుకోలే, ఫోటోలు కూడా. ఇది ఏ విషయంలో వచ్చిందంటే, నరేంద్ర మోడీకి నమస్కారం చేస్తున్నట్టు ఒక ఫోటో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అది మార్ఫింగ్ ఫోటో. ఇది మార్ఫింగ్ ఫోటో కదా అని అడిగితే అప్పుడు మొత్తం అంతా కక్కాడు ఆయన, సాక్షి వాళ్ళు ఇచ్చారని. సో ఇప్పుడు సాక్షికి నోటీసులు వెళ్ళి ఉంటాయి. అదే మనం చూసుకుంటే సాక్షి పత్రిక కావచ్చు, సాక్షికి సంబంధించిన ఛానల్లో కావచ్చు, ఏదైతే బుచ్చయ్య చౌదరి గారు కూడా పవన్ కళ్యాణ్ అండ్ వర్మకు సంబంధించిన ఇష్యూలో గతంలో ఎప్పుడో బుచ్చయ్య చౌదరి గారు పెట్టినటువంటి ఒక ట్వీట్, దానికి డేట్ మొత్తాన్ని కూడా దాన్ని పూర్తిగా బ్లర్ చేసేసి దీన్ని ఇచ్చి చూసారా పవన్ కళ్యాణ్ని ఇలా అంటున్నాడు బుచ్చయ్య చౌదరి అని చెప్పేసి అంటే కూటమిలో కలహాలు రేపడానికి వాళ్ళు అంటే ఇట్లాంటి మార్ఫింగ్ వీడియోలు కావచ్చు, లేదంటే మనకు వస్తున్నటువంటి ట్వీట్లు కావచ్చు, ఇలా అంతా చేస్తుంటారు. ఎందుకని వీళ్ళు క్రాస్ చెక్ చేసుకోలేదు అంటే జగన్ మత్తులో ఉన్నారనే చెప్పుకోవచ్చు అంటారు. మామూలు మత్తు కాదండి, మీకు ఇప్పసారా చాలా మత్తు ఇస్తుందంటారు, మనకు తెలియదు. సో ఆ మత్తు ఏమైనా తలకెక్కిందేమో. అంటే ఒక ముఖ్యమంత్రి మనకి ఇంత ఇంపార్టెన్స్, పిలిస్తే సజ్జలు పిలుస్తాడు, లేకపోతే సాక్షి వాళ్ళు పిలుస్తారు, అంటే అదొక లోకం అండి. ఇప్పుడు సినిమాల్లో ఒక మాయాలోకంలాగా ఈయన ఈ రాజకీయ మాయాలోకంలో పడిపోయాడు ఆయన. ఎవరు, కృష్ణమురళి. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ నేను ఇంత స్థితికి వస్తాను, ఈ రకంగా నేను ఎదుర్కోవాల్సి వస్తుందంటే అసలు థాటే రాలేదు అతనికి. చాలా మనం ఇలా అంటే మాట్లాడినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ వీడియోలు బయటకు వచ్చాక చాలామంది అప్రిషియేట్ చేస్తారు కదా, ఈ వర్మ లాంటి వాళ్ళు, మరో ఎక్సో వయ్యో, ఏం మాట్లాడావు బ్రదర్, నువ్వు కాబట్టి అలా తిట్టగలిగావు అనేసరికి అదేదో ఒక పొగడ్త అనుకోవడం, రెండో వీడియోకి ఇంకొంచెం రెచ్చిపోవడం, ఆ 2 నుంచి 3, 4, 5, 6 ఇలా వెళ్ళిపోయాయి. అంటే ఒకదాని మించి నువ్వు వెళ్ళిపోయావు, కానీ అలాగే నువ్వు కూడా జైలుకి ఒకదాని మించి వెళ్ళాలని నీకు తెలియలా. అంటే అసలు ఊహకు అందలేదు అతనికి, ఇది శాశ్వతం అనుకున్నాడు. ఏముందిలే 30 ఏళ్ళు మైహోం భుజ, 70 ఏళ్ళు, తర్వాత 30 ఏళ్ళు, 100 ఏళ్ళు అంటే సరే మన జీవితం వెళ్ళిపోతుంది, నేను మైహోం భుజాలో హ్యాపీగా ఉండొచ్చు, మన ఎవడు అడుగుతాడు. ఇలాగే అనుకున్నాడండి. ఏదో స్క్రిప్ట్ రాయడం అనుకున్నాడు, లేదా ఒక సినిమాలో యాక్ట్ చేయడం అనుకున్నాడు, లేదా ఒక సినిమాకి డైరెక్షన్ అనుకున్నాడు. కానీ నీ జీవితాన్నే జగన్ డైరెక్ట్ చేశాడని ఊహించలేదు. నీ జీవితానికి ఒక కథ ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి అని నువ్వు అనుకోవాలా. నీ జీవితానికి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, ఒక వీడియో నీకు ఫైనల్గా ఎడిట్ చేసి నీకు ఒక వీడియో అంటే ఒక సినిమా ఇచ్చారు సాక్షి వాళ్ళని నేను అనుకోవాలా. సో మొత్తం సినిమా చూపించారండి. ఒక సినిమాలో యాక్ట్ చేసిన, ఒక సినిమాకి కథ రాసిన, ఒక సినిమాకి ఇది సంభాషణలు రాసిన పోసాని కృష్ణమురళి, ఒక సినిమాకి డైరెక్టర్గా పనిచేసిన పోసాని కృష్ణమురళికి ఈ 4 శాఖలు కలిపి ఒక వైసీపీ, ఒక సాక్షి,
ఒక గిఫ్ట్గా ఇచ్చేసాయి. సో ఆ గిఫ్ట్ ఏంటయ్యా అంటే ఒక్కొక్క స్టేషన్ యాత్రలు చేస్తున్నాడు ఆయన. మామూలు యాత్రలు కూడా కాదు. అంటే ఎవడైనా మంచిగా పిలిగ్రిమేజ్కి వెళ్తారు. అంటే ఈయన మరి బూతులు మాట్లాడాడు కాబట్టి ఈయనకి ఇదే పిలిగ్రిమేజ్ కింద అంతే. దానికి ఇంకెవడు ఏం చేయలేడు. ఇది చేజేతుల అంటే స్వయంకృతాపరాధం అంటాం మనం. ఈ స్వయంకృతాపరాధానికి నిష్కృతి ఉండదు, అది కూడా చెప్తారు పెద్దలు. సో నిష్కృతి లేని తప్పు చేశాడు కాబట్టి ఆయనకి శిక్షకు కూడా ఇంకా నిష్కృతి లేదు, ఆయన శిక్ష అనుభవించాల్సిందే. హీ కెనాట్ ఎస్కేప్ అంతే. సో చూద్దాం మేడం, మొత్తానికి సాక్షికి సంబంధించినటువంటి ఒక బ్యానర్లో భారతిరెడ్డి గారి యొక్క డైరెక్షన్లో జగన్ ప్రొడ్యూసర్గా ఉంటూ పోసాని కృష్ణమూర్తి లీడ్ క్యారెక్టర్ చేసినటువంటి ఈ సినిమాకి మాత్రం రామకృష్ణారెడ్డి గారు, భార్గవరెడ్డి గారు కథనం సంభాషణలు అన్నీ. సో ఇప్పుడు గుంటూరు, నరసరావుపేట, అదేవిధంగా మిగతా జైళ్ళల్లో ఈ యొక్క సినిమా అయితే ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఎన్ని రోజులు ఆడుతుందో అనేది చూద్దాం. మరి అంటే ఇది మీకు 365 days నడవచ్చు. అంటే ఇటువంటిది మళ్ళీ నభూతో నా భవిష్యత్ అంతే. సో చూద్దాం మేడం ఎన్ని రోజులు జరుగుతుంది. నమస్తే.